ఏంటి దుర్గమ్మ మా ఇంట్లో నుంచి వస్తున్నావు? ఏం లేదు మని, మా అబ్బాయికి ఏదో లెటర్ వచ్చింది, ఇదేంటో మీ కోళ్ళకు చూపిద్దామని వచ్చాను. ఓహో, మా చిన్న కోళ్ళకి చూపిద్దామని వచ్చావా? అయ్యో, ఇందులో ఏముందో మీ చిన్న కోళ్ళు కాదు మీ పెద్ద కోళ్ళు చెప్పింది. ఏంటి మా పెద్ద కోళ్ళ? దానికి అక్షరముఖ రాదు, నీకేం చెప్పింది అది? మీ పెద్ద కోళ్ళు చెప్పపోవడం ఏంటి? అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? అమ్మా అమ్మా, ఏంటంటీ గారు ఇలా వచ్చారు? ఇది ఏదో లెటర్ వచ్చింది నా కొడుక్కి, కాస్త చదువు పెడతావమ్మా? అవునా, ఒకసారి ఇలా ఇవ్వండి. కుస్మా కుస్మా. ఏంటి, ఎందుకు పిలిచావు? ఆంటీ గారికి ఏదో లెటర్ వచ్చిందంట, కొంచెం చదువు పెట్టమ్మా. అదేదో నువ్వే చదవచ్చు కదా. అవునులే, నీకు చదవడం రాదు కదా. అందుకే కదమ్మా నిన్ను పిలిచాను, కొంచెం చదువు పెట్టమ్మా. ఈ లెటర్లు అవి చదువుకొని ఉంటే ఇంట్లో పని ఎవరు చేస్తారు? ఇవిడ వచ్చేస్తదా? అదేంటమ్మా అలాగంటావు? లెటరే కదా చదువు పెట్టమన్నాను. ఇప్పుడు ఈ లెటర్లు అవి చదవడానికి నేను ఎంత చదువుకుంది? నాకు ఇంట్లో పని ఉంది, వెళ్తాను. మీరు బాధపడకండి ఆంటీ, ఇందులో ఏముందో నేను చూసి చెప్తాను. హలో లిఖిత, నీకు ఒక ఫోటో పెట్టాను, అదేంటో కొంచెం చూసి చెప్పవా? సరే చూసి చెప్తాను. సరే ఆంటీ, ఒక 2 నిమిషాలంటూ ఉండండి. సరే అమ్మా. హలో, లిఖిత, అది బైక్ క్లియరెన్స్ లెటరే. అవునా, సరే అయితే. ఆంటీ, అంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, ఇదేదో బైక్ క్లియరెన్స్ లెటర్ అంట, ఇదిగోండి. చదువుదే ఉందమ్మా, సంస్కారం ముఖ్యం, అది నీకుంది. వెళ్ళొస్తానమ్మా. చదువుకున్న కోడలు దొరకడం అదృష్టం కాదమ్మా, ఎదుటి వాళ్ళని గౌరవించి సంస్కారంగా మాట్లాడిన చూడు నీ పెద్ద కోడలు. అలాంటి కోడలు దొరకడం నీ అదృష్టం అమ్మా. వెళ్ళొస్తానే. Download ShareChat.